ఆ బిడ్డ మీద ఒక నోట్లో ఒక చుక్క. ఇప్పుడు చూడండి, యేసు రక్తం లోపలికి వెళ్తుండగా ఏమైతుందో చూడండి. ఇక ఉండలేదు. యేసు రక్తం తిప్పేస్తుంది. ఇక ఉంటావా ఈ ఒంట్లో? ఉంటావా? ఉంటావా ఈ ఒంట్లో? ఏమనిపిస్తుంది నీకు? సైతానా ఏమనిపిస్తుంది? యేసు రక్తమా పవర్. యేసు రక్తం దెబ్బకి దురాత్మలకి దిమ్మ తిరిగిపోతుంది. వెళ్ళిపోతున్నావు. అది విడిచేసి వెళ్ళిపోతుంది. పాతాల నుంచి కరెంటు షాకు ఒంట్లోకి వచ్చేసింది. కరెంటు షాకు దురాత్మను కాల్ చేస్తుంది. కరెంటు షాకు. ఈ బిడ్డ ఒంట్లో ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏ సమస్యలు బిడ్డ పుట్టిస్తున్నావు? చెప్పా. ఈవిడ కుటుంబంలో సమస్యలు పుట్టించదు నువ్వేనా? పాతాలపు కరెంటు షాకు దురాత్మలు తగిలినప్పుడు దురాత్మలు గిరిగల కొట్టుకుంటాయి. కాలిపోతున్నావు. గిరిగిల కొట్టుకుంటున్నా. పాతాలపు పవర్ స్టేషన్కే నేను కనెక్ట్ చేశాను. ట్రాన్స్ఫారం కాదు, పాతాలపు పవర్ స్టేషన్కే ఈ ఒంట్లో ఉన్న దురాత్మల్ని కనెక్ట్ చేశాను. అక్కడి నుంచి వచ్చే హై వోల్టేజ్ కరెంట్ మొత్తం దురాత్మల్ని కాల్ చేస్తుంది. ఏం చేస్తున్నాయి బిడ్డకి? ఈ బిడ్డకి సమస్యలు పుట్టించదు నువ్వేనా? బయటకు వచ్చేస్తున్నావు. విడిచేసి వెళ్ళిపోతున్నావు. బయటకు వచ్చేస్తున్నావు. మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఆ దురాత్మ విడిచేసి వెళ్ళిపోతుంది. యేసు నామములో బయటకు వచ్చేస్తున్నావు. బయటికి వెళ్ళిపోతున్నావు. గట్టిగా అరుస్తూ బయటికి వెళ్ళిపోతున్నావు. పడిపోతున్నావు అరుస్తూ. మొత్తం అన్ని సర్దేసుకొని పోతున్నావు. సర్దేసుకొని వెళ్ళిపోతున్నావు. యేసు నామములో బిడ్డకు విడుదల కలుగుతుంది. యేసు రక్తం ఎలా దయ్యం స్పందిస్తుందో ఎంతమంది చూడాలనుకుంటున్నారు? యేసు రక్తాన్ని వాడితే రియాక్షన్ ఏముంటుందో ఎంతమంది చూడాలనుకుంటున్నారు? ఇప్పుడు ఆయిల్ బాటిల్ని యేసు రక్తంగా మలిచి చేద్దాము. ఇప్పుడు చూడండి. ఈ ఆయిల్ని యేసు రక్తంగా అలుస్తున్నాను. జరగండి. ఆ బిడ్డ మీద యేసు రక్తం ఒక చుక్క వేస్తుండగా చూడండి. ఒక నోట్లో ఒక చుక్క. ఇప్పుడు చూడండి, యేసు రక్తం లోపలికి వెళ్తుండగా ఏమైతుందో చూడండి. యేసు రక్తం కడుపులోకి వెళ్ళిపోయింది. మొత్తం కడుపంతా తిప్పేస్తుంది. ఇక దురాత్మ ఉండలేదు. యేసు రక్తం వెళ్ళుండగా మొత్తం వాంతి రూపంలో బయటకు వచ్చేస్తుంది. మొత్తం వాంతి రూపంలో మొత్తం బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేస్తున్నా వాంతి రూపంలో. చూడండి, యేసు రక్తం ఒంట్లోకి వెళ్ళంగానే మొత్తం దురాత్మ మొత్తం బయటకు వచ్చేస్తుంది.
అందుచేత ఈ అనాయింటింగ్ ఆయిల్ వాడండి. ఇది యేసు రక్తంగా మార్చాము. ఇది ఎవరైతే వాడుతారో తాగుతారో దురాత్మలు వాంతులు బయటకు వచ్చేస్తున్నాయి. చూడండి ఇక చూడండి గట్టి గట్టిగా వాంతులు చేసుకుంటూ సైతాన్ ఎక్కడుంటా కానీ తన్నుకుంటా వచ్చేస్తుంది. యేసు రక్తం మొత్తం బయటికి లాగేస్తుంది. వాంతి రూపంలో ఫాస్ట్ గా వాంతి రూపంలో బయటకు వచ్చేస్తున్నా. కడుపంతా తిప్పేస్తుంది. యేసు రక్తం తిప్పేస్తుంది. ఇక ఉంటావా ఈ ఒంట్లో? ఉంటావా? ఉంటావా ఈ ఒంట్లో? ఏమనిపిస్తుంది నీకు? సైతానా ఏమనిపిస్తుంది? యేసు రక్తమా పవర్. యేసు రక్తం దెబ్బకి దురాత్మలకి దిమ్మ తిరిగిపోతుంది. విడిచేసి వెళ్ళిపోతుంది. యేసు రక్తంలో అది కాలిపోతుంది. పూర్తి విడుదల కలుగుతుంది. మొత్తం బయటకు వచ్చేస్తుంది. విడిచేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్నావు. అది విడిచేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ బ్రదర్